అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బండి సంజయ్ కుమార్ విద్యార్థి నాయకునిగా అంచెలంచెలుగా ఎదిగి ఆయన తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. దీనిలో భాగంగానే స్థానిక కార్పొరేటర్గా ఉన్నటువంటి సంజయ్ ఎంపీగా విజయం సాధించారు మొదటిసారి. ఆ తర్వాత రెండవసారి విజయం సాధించడం జరిగింది. ఖచ్చితంగా సంవత్సరం పూర్తయింది. జూను 2024 జూన్ 4వ తేదీన ఆయన విజయం సాధించినటువంటి పరిస్థితి. ఏడాది కాలంలో అనేక విజయాలు సాధించినట్టుగా ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయల నిధులను డెవలప్మెంట్ కొరకు విడుదల చేశాము. అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలని అందించడంలో ముందున్నాము అని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. త్వరలోనే సంబరాలకు సిద్ధమవుతున్నారు. జూన్ 9వ తేదీన ఆయన పదవి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ 3వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో బండి సంజయ్కి చోటు దక్కింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కీలకమైనటువంటి బాధ్యతలు చేపడుతూనే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తున్నారు. అనేక పార్టీ వ్యవహారాల్లో సైతం తనదైన శైలిలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. బండి సంజయ్కి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంది. కరీంనగర్ ప్రజలే నాకు ఈ భిక్ష పెట్టారు అని చెప్పి పలుమార్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కరీంనగర్కి సంబంధించి విద్యా సంస్థలు కావచ్చు, వైద్య సంస్థలు కావచ్చు తీసుకురావడంలో విజయం సాధించడం జరిగింది. రైల్వే స్టేషన్ అభివృద్ధికి సైతం తనదైన స్టైల్లో ముందుకు రావడం జరిగింది. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరించడానికి 33 కోట్ల రూపాయల నిధులను కూడా ఈ మధ్యలో వెచ్చించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఆర్ఓబి పనులు పూర్తవుతున్నాయి. ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాల పట్ల శ్రద్ధ చూపుతున్నటువంటి పరిస్థితి బండి సంజయ్కి సాధ్యమని చెప్పేసి సంజయ్ అన్న అనేటువంటి అభిమానులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో ఖచ్చితంగా కరీంనగర్లో కీలకంగా వ్యవహరిస్తుంది, మేయర్ పీఠం ఎగరవేస్తుంది అని చెప్పేసి కూడా ఆశాభావంతో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా మాజీ కార్పొరేటర్ సీనియర్ బీజేపీ నేత ఉన్నారు, రమణారెడ్డి ఉన్నారు. రమణారెడ్డి గారు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? ఏడాది కాలం పూర్తయింది, చూస్తుండగానే 2వ దఫా ఎంపీగా పదవి ప్రమాణ స్వీకారం చేపట్టారు. అనంతరం మంత్రి పదవిని చేపట్టడం జరిగింది. ఏం చేశారు అసలు అని ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. సంజయ్ ఏం చేశాడు ఈ లోక్సభ స్థానానికి అంటున్నారు. ముందుగా మీరు అన్న విధంగా ఆర్టీవీ వారికి ధన్యవాదాలు. మీరు ఇన్ని క్వశ్చన్లు అడిగినందుకు. మీరు అన్న విధంగా కార్పొరేటర్ స్థాయి నుంచి అప్పుడు ఎట్లా ఉన్నాడో కేంద్ర మంత్రి ఒకసారి ఒక పర్యాయం ఎంపీ అయిపోయింది. సెకండ్ టైం మళ్ళీ ఎంపీ గెలిచి సంవత్సరం పాటు మంత్రి కూడా కేంద్ర సహాయ మంత్రి కూడా పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటికిప్పటికి మనిషి ఏమాత్రం మారకుండా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ సహాయం చేస్తూ కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ రైల్వే స్టేషన్లకు సంబంధించింది, రైల్వే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే విషయంలో కానివ్వండి, కొత్తపల్లి రైల్వే స్టేషన్ది, కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో, కరీంనగర్ వరంగల్ రోడ్డు విషయంలో ఇప్పుడు ముందు కోట్లాది రూపాయలు టెండర్లు అయిపోయి పనులు అయిపోయినాయి. ముందు ఇప్పుడు జగిత్యాల టు కరీంనగర్ టు జగిత్యాల రోడ్డు త్వరలో టెండర్లు అవుతున్నాయి. చాలా మార్పు వచ్చేసింది. తనను పేరు చెప్తే చాలు. ఇప్పుడు ఇంతకుముందు వేరుండే, ఇప్పుడు చాలా పరిణితి చెంది ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ టీంలో ఉన్నారు కనుక ప్రతిదీ కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ చాలా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కాబోయే ఎలక్షన్లో కూడా నెక్స్ట్ మాకు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి. దాంట్లో ఖచ్చితంగా ఎందుకు ఎంత హోప్తో చెప్తున్నామంటే స్మార్ట్ సిటీ అయిన తర్వాత పెండింగ్ అయిన బిల్లులను తెచ్చుట్లో ఈ మధ్యలో సక్సెస్ అయిపోయి చాలా పనులు అయినాయి. దాంట్లో చెప్పరాని పనులు అయినాయి, చాలా అయినాయి. ఇప్పుడు ముందు ఏంటంటే మేము కార్పొరేటర్లు చాలా సంతృప్తిగా ఉన్నాం. పోటీ పడుతున్నారు, పార్టీలు మారి మా దాంట్లోకి రావడానికి పోటీ పడుతున్నారంటే బండి సంజయ్ కుమారే కారణం. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు త్వరలో జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా మేయర్ మేము కైవసం చేసుకొని దాని ప్రధానమంత్రి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, కేంద్ర మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా ఇది ఇంకా ముందు కరీంనగర్ చాలా డెవలప్ అవుతుందని మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. అంటే సంబరాలు ఏ రకంగా మీరు చేయడానికి సిద్ధమయ్యారు? మంత్రి పదవి చేపట్టి జూన్ 9కి ఆ ప్రమాణ స్వీకారం చేసి కూడా సంవత్సరం అవుతున్నటువంటి పరిస్థితి. జూన్ 9వ రోజు కోసం మేము వెయిట్ చేస్తున్నాం. చాలా సంబరాలు చేసుకోవడానికి అందరూ అన్ని విధాలుగా మేము ప్రయత్నాలు చేసుకుంటున్నాం. అన్ని విధాలుగా కృషి చేస్తాం. చాలా ధన్యవాదాలు ఇప్పుడు మీరు కలిసినందుకు.
ఎస్, మీరు చెప్పండి. మొత్తం మీద ఈ సంక్షేమ అభివృద్ధి ఫలాలు, రోడ్ల విస్తరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జు, అలాగే రైల్వే లైన్లు, అదనపు రైళ్లు తీసుకురావడానికి కూడా సిద్ధంగా ప్రణాళికలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మీకు ఎట్లా అనిపిస్తున్నది? సంజయ్ సంవత్సర కాలం పూర్తయింది ఎంపీగా పదవి చేపట్టి. జూన్ 9 అయితే రెండవసారి ఆయన ఎంపీ, అలాగే మంత్రిగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఏం గమనించారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? సార్, మేము సింగరేణి రిటైర్డ్ కార్మికుడిని, సదాశివ ఫౌండేషన్ సభ్యుని. మేము కరీంనగర్ షిఫ్ట్ అయినప్పటి నుంచి సారు బండి సంజీవ్ అంటే అందరూ అన్న అన్న అంటే అదే పద్ధతిలో ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఇక్కడి ప్రజలు కానీ సారు అని అనకుండా అందరూ అన్న అనే ప్రాధాన్యం ఉచ్చరిస్తున్నారు. మేము కూడా ఈ మధ్యాహ్న ఈ వచ్చినప్పుడల్లా సారు కూడా ప్రజలకు దాదాపు ఆల్మోస్ట్ అందుబాటులో ఉంటూ అభివృద్ధి పథకాలలో మన పార్లమెంట్ సభ్యునిగా అందరి పార్లమెంట్ సభ్యుని కంటే ముందు వరుసలో అభివృద్ధి పనులు చేస్తున్నారు. వారికి చాలా ధన్యవాదాలు. ఈ కరీంనగర్ జిల్లా తరపున మేము ఒక సింగరేణి మాజీ కార్మికుని, సారు గురించి నాకు చాలా హ్యాపీగా ఉంది. తనదైన స్టైల్లో అత్యంత దూకుడుగా వ్యవహరించడం అనేది చాలా సహజమే. ఎక్కడ కోల్పోయామో అక్కడే మనం పట్టుకోవాలి అనేటువంటి గట్టి వాదనను నమ్మినటువంటి వ్యక్తి. ఎందుకంటే 2014లో, 18లో, అలాగే 2023లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అయితే 2 సార్లు 2018లో, అలాగే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు కరీంనగర్ లోక్సభ ప్రజలు. దీంతో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని హోదాలో సైతం తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేసినటువంటి విషయం విదితమే. ఈ క్రమంలో ఈ ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టారని చెప్పేసి కార్యకర్తలు, నేతలు బలంగా నమ్ముతున్నారు. మరొక నేత ఉన్నారు, జితేందర్, తాజా మాజీ కార్పొరేటర్. చెప్పండి, మీరు బండి సంజయ్ ఏడాది పాలన అంటే లోక్సభ సభ్యునిగా ఖచ్చితంగా సంవత్సర కాలం క్రితం రిజల్ట్ వచ్చింది. 2వ దఫా ఎన్నికయ్యారు. జూన్ 9న మంత్రిగా ఈ దఫా నూతన బాధ్యతలు స్వీకరించారు, పదవిని చేపట్టడం జరిగింది. ఎట్లా భావిస్తారు? ఎలాంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడం జరిగింది పార్టీకి కానీ ఆయన పదవికి కానీ? ఎలాంటివన్నీ తెచ్చింది అనుకోవచ్చు? తెచ్చారా? సంజన గారు చూస్తే వాళ్ళు ప్రజల కోసమే ఎప్పుడు ఉండేటట్టే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఏది ఉన్నా కూడా ప్రజలు ఏదైనా ఆయన దృష్టికి తీసుకొస్తే దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారు ఈ ధోరణితోనే ప్రజలకు దగ్గరై వాళ్ళందరి కూడా అభిమానాలు పొంది ఇవాళ 2 సార్లు ఎంపీగా గెలుపొందారు. తర్వాత వారి వర్క్ పొజిషన్ చూసి ఇవాళ మోడీ ప్రభుత్వం కూడా, మోడీ గారు వీరికి సహాయ మంత్రిగా ఇవ్వడం జరిగింది. సంజన దృష్టికి వస్తే ఏదైనా కూడా అది పాసిబుల్ అని చెప్పి కూడా ఎవరు ఏ చిన్న ప్రాబ్లం అయినా అది ఖచ్చితంగా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మీరు చూస్తే కరీంనగర్ ఇంతకుముందు స్మార్ట్ సిటీలో మ్యాచింగ్ గ్రాంట్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వలేకపోయింది. దానికి కూడా బీఆర్ఎస్ని మెడల్ వంచి ఇవాళ మేము అది కూడా తీసుకెళ్ళడం జరిగింది. అది సంజన 2-3 సార్లు లెటర్లు రాసి ఇట్లాంటి మ్యాచింగ్ గ్రాంట్స్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు, మరి స్మార్ట్ సిటీ ఆపేయమంటారా అన్నప్పుడు ఆ 2 సార్లు వార్నింగ్ ఇచ్చినాక 3వసారి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగొచ్చి తర్వాత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1000 కోట్లు మన కరీంనగర్ మున్సిపాలిటీకి తీసుకొచ్చిండు స్మార్ట్ సిటీ ద్వారా. ఇవాళ స్మార్ట్ సిటీ త్రూ మొత్తం రూపురేఖలు చేంజ్ చేసింది ఇది ఈ ఫండ్తోని. మళ్ళీ చూడడం జరిగితే ఇవాళ మన రైల్వే స్టేషన్ ఎంత ఒక ఎయిర్పోర్ట్ మోడల్ లెక్క అయిపోయింది రైల్వే స్టేషన్. ఇవాళ ఎయిర్పోర్టా రైల్వే స్టేషన్ అనే విధంగా ఆ 40 కోట్లతో దాన్ని ఎంత సుందరీకరణ చేసిందంటే, కరీంనగర్లో ఇంతకుముందు రైల్వే స్టేషన్ ఉన్నది అనేది కూడా ప్రజలకు బాగా తక్కువ ఉంటుండే. కానీ ఇవాళ ఆ రైల్వే స్టేషన్ ఎంత బాగుందంటే ఇప్పుడు మళ్ళీ ఆర్ఓబి వంతెన కూడా ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు ఆర్ఓకి 154 కోట్లు సేతు బంధు కింద తీసుకొచ్చి ఆర్ఓబి కూడా కంప్లీట్ చేస్తుంది. ఇవాళ ఆర్ఓబి మధ్యలో వేసేందుకు మళ్ళీ బైపాస్ అది కొంచెం సైడ్ నుంచి వెళ్ళి పాత కావాలంటే దానికి కూడా ఫండ్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఆ సైడ్ వేయించి ఇవాళ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి సంజన పోయినప్పుడు ఆ రోడ్ అంతా గలీజ్గా ఉండే, ఏది రైల్వే స్టేషన్ పోయినప్పుడు ఇమ్మీడియట్గా ఒక్క రోజుల ఆ కాంట్రాక్టర్కి చెప్పి అప్పటిదప్పుడు ఆర్డర్ ఇచ్చి తెల్లారి స్టార్ట్ చేయించి 2 రోజులలో కంప్లీట్ చేయించిన ఘనత ఇది సంజనకు పోతుంది. ఇవాళ వరంగల్ చూసుకుంటే వరంగల్ హైవే కూడా 2700 కోట్లతోని
వరంగల్ హైవే ఎంత సుందరీకరణంగా ఎంత బాగా అయిందంటే ఎవరైనా చూస్తే ఇట్లాంటి హైవే మనకు వచ్చేది ఇది ఫస్ట్ టైం. తర్వాత మళ్ళీ చూసి జగిత్యాల దాకా తీసుకుపోయిన ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న సంజన. ఈ ప్రజల మధ్యలోనే వండుకుంటారు, ప్రజల కోసం ఇదంతా పనిచేయడం జరుగుతుంది. మేము సంజన ఆ విధంగా చూసి మేము కూడా ప్రజలనే ఉండాలని చెప్పి, ప్రజలతోనే ఉండాలని చెప్పి మమైనప్పుడే సంజన ఫాలోవర్ అవుతామని కూడా మేము భావిస్తున్నాం. చిన్న పెద్ద తేడా లేదు, అన్న అంటే నేనున్నా అంటూ ముందుకు వచ్చేటువంటి నేతగా ఎదిగినటువంటి సంజయ్ నిరంతరం లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి అభివృద్ధి మీదనే దృష్టి సారిస్తారు. అనేక విద్యా సంస్థల ఏర్పాటు విషయంలో, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ల సుందరీకరణకి సంబంధించి, రోడ్ల ఎక్స్టెన్షన్కి సంబంధించి ప్రతినిత్యం కేంద్ర కేబినెట్ మంత్రులను కలవడము, అవసరమైన నిధులను తీసుకురావడంలో ప్రతినిత్యం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. మాకు అందుబాటులోనే ఉంటారు, దిశ నిర్దేశం చేస్తున్నారు. వారి అడుగుదాల్లోనే మేము నడుపుతాం. ఖచ్చితంగా జూన్ 9వ తేదీ ఎప్పుడు వస్తుందా బలమైన సంబరాలు ఘనంగా నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు స్థానికులు అలాగే నేతల అభిప్రాయాన్ని సైతం మనం తెలుసుకున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.